ప్రకాశించినప్పటికీ వాటితో అంటకుండా ఉండి ఏకంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే సూర్యుని ముందు అద్దం పెట్టామనుకోండి, అందులో ఎన్ని రకాలుగా ఒకటే కనిపిస్తాడా, రెండు రకాలు కనిపిస్తాడా? ఒకే రకంగా. కోపం వచ్చి పిల్లోడు ఏం చేశాడు, టపక్కన పగలగొట్టేసేసాడు దాన్ని. అప్పుడు ఎందుకు పనిస్తాడు? అంతమంది సూర్యులు ఉన్నారా, అన్ని ముక్కలైనాయా? ఆ ముక్కల కారణం చేత అన్ని రూపాలు కనిపిస్తున్నాయి, కానీ ముక్కలే లేకపోతే ఒకటిగా ఉంటాడా లేదా? అసలు అర్థమే లేకపోతే అసలు ఆ బింబం మాత్రమే ఉంటుంది. అందుకొరకు ఈ అనేకత్వం ఆగంతకమహ స్వతహాగా ఉండేదా? ఆగంతకమే కానీ స్వతహాగా ఉండేది కాదు. ఎందుకంటే విషయాల ద్వారా అనేకంగా కనిపిస్తుంది, కానీ లేదు శరీరాలు అనేకం ఉన్నందువల్ల అనేకంగా కనిపిస్తుంది, కానీ వాస్తవికంగా ఉండేది ఒకటే చైతన్యముద్రకు. యథోక్తార్థ అస్య ప్రతిపత్తయే దృష్టాంత అన్నారు. పూర్వం చెప్పిన దాన్ని బాగా అర్థమయ్యేదాని కొరకు ఒక దృష్టాంతం చెప్తుంది. అనగా ఒక రాజాని కథ చెప్తా ఉంటారే, పిల్లోని ఒళ్ళో కూర్చుని పెట్టుకొని ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? అనగా ఒక రాజు ఉండే, వాడు అటు చేసిన ఎట్లాగైతే అర్థం చెప్తా ఉంటాడో ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తూ ఉంటున్నాడు. ఏంటది? మిత్రోదాసీన శత్రుత్వం యథైకస్యాన్యకల్పనాతు అభిన్నస్య చితే తద్వద్ భేదోంతఃకరణాశ్రయ. మూడిచ్చాడు ఇందులో. మూడేంటివి? మిత్రుడు, ఉదాసీనుడు, శత్రువు అన్నాడు. మిత్ర ఉదాసీన శత్రుత్వం యథా ఏకస్య అన్యకల్పనాత్. ఒకే వ్యక్తి ముగ్గురు వ్యక్తులకు వేరువేరుగా కనిపిస్తున్నాడు. ఒకరికో మిత్రుడుగా కనిపిస్తున్నాడు, ఒకరికో శత్రువుగా కనిపిస్తున్నాడు, ఒకరికో ఉదాసీనుడు. ఫలానమ్మ గారు మీకు ఎట్లుంటారు, చాలా మంచి అభిన్నమైన మిత్రులండి అంటాం. ఫలానమ్మ ఆదా బా ఎంత శత్రువయ్యా నాకు అని ఇంకొక ఆవిడది. ఇంకొక ఆవిడ ఏమంది, నాకు మిత్రుడు కాదు శత్రువు కాదు, ఏమంటే ఏమి కావునంటావును, కాదంటే కాను. ఉదాసీనత్వం అక్కడ. ఇప్పుడు ఉన్నది అక్కడ ఒకటే వ్యక్తి కదా, కానీ ముగ్గురు వ్యక్తులను బట్టి మూడు రకాలుగా మారిందా లేదా? ఉన్నది ఒకటే అయినప్పటికీ మిత్రుని చేత మిత్రత్వం వచ్చింది, శత్రువుని చేత శత్రుత్వం వచ్చింది. ఈ రెండు లేని దగ్గర ఉదాసీనంగా ఉంది. అదే చెప్తా ఉన్నాడు ఇప్పుడు. మిత్ర ఉదాసీన శత్రుత్వం యథా ఏకస్య అన్యకల్పనాది. ఒకదాని యందు ఇతరుల కల్పన చేత, దాని యందు ఇతరులు కల్పించారు, కానీ దాని యందు స్వతహాగా పుట్టలేదు. ముగ్గురు వేరువేరుగా ఉన్నారు కాబట్టి, ముగ్గురు వేరువేరుగా చూశారు కాబట్టి వాళ్ళు ఆ వస్తువైన కల్పన చేశారు, కానీ వాస్తవికంగా దానిలో మిత్రత్వం లేదు, శత్రుత్వం లేదు, ఉదాసీనత్వం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు చూసే వాళ్లకు ఇది కొందరికేమో ఇనువుగా కనిపించింది, కొందరికో ఇంకోటిగా కనిపించింది, కొందరికో ఇంకా అది పోనీ. ఇప్పుడు ఒకే మనిషి అక్కడ ఉన్నప్పుడు ముగ్గురు ఇక్కడ కూర్చున్నప్పుడు ఫలానా నాకు మిత్రుడు అని ఒకరు అనుకుంటున్నారు, వీడేమనుకుంటున్నాడు శత్రువు అనుకుంటున్నారు, ఇంకోటి నాకు మిత్రుడు కాదు శత్రువు కాదు ఏదో ఉన్నారు అనుకుంటున్నారు. అక్కడ ఉన్నది ఒకటే, ఇక్కడ ఉన్నది ముగ్గురు. ఈ ముగ్గురు భావాన్ని అనుసరించి ఆ ఒక్క వ్యక్తిని మనం వాడుకుంటున్నాం, అనుకుంటున్నాం, వ్యవహారం చేస్తున్నాం, కానీ అక్కడ ముగ్గురు లేరు. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు వేరైనందువల్ల ఆ మూడు కల్పన ఎట్లయితే చేయబడ్డాయో, అభిన్నస్య చితే తద్వత్. అభిన్నమైన చైతన్యమందు అంతఃకరణాశ్రయ భేద. అంతఃకరణ అనుసరించి భేదమే కానీ వాస్తవికంగా భేదం లేదు. అంతఃకరణాలు రకరకాలుగా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వానిలో ఉన్న అంతఃకరణాన్ని బట్టి మిత్రంగా భావించాడు, ఇంకోని అంతఃకరణాన్ని బట్టి శత్రువుగా భావించాడు, ఇంకొక అంతఃకరణాన్ని బట్టి ఉదాసీనత్వం వచ్చింది. అవి కూడా అంతఃకరణ భేదమే, వ్యక్తుల భేదము లేదు. అట్లాగే ఒకే చిదాత్మయందు ఈ రకరకాల ప్రపంచమంతా కూడా ఇది గోచరిస్తుంది అని. కాబట్టి ఇది అంతఃకరణాశ్రయాన్ని బట్టి వచ్చిందా, లేదా చైతన్యమంది ఆ భేదం కలిగిందా? అందుకొరకే ఏది జరిగినప్పటికీ ఆ అంతఃకరణ ప్రభావం అంటే అజ్ఞాన ప్రభావమే కానీ వాస్తవికంగా లేదు. అందులో చిదాత్మ తాను ఒక్కడే ఉన్నప్పటికీ అనేక శరీరాలలో అనేక అంతఃకరణాలు ఉన్నాయి కాబట్టి ఆ అనేక అంతఃకరణాలను బట్టి ఆత్మ గ్రహింపబడుతుంది, అనేకంగా భావింపబడుతుంది. ఒక సూర్యుండు తానొక్కడే తోచు అని ఒక పద్యం కూడా ఉంది తెలుగులో. సూర్యుడు ఒకడే ఉన్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరిగా కనిపిస్తా ఉంటాడు. ఎవరు పోతా ఉంటే వాళ్ళ వెంటనే వచ్చినట్టుగా అంటాడు. పిల్లలు అప్పుడు పోట్లాడుకున్నాడు, సూర్యుడు మన ఇంటికి వస్తున్నాడు, నా ఇంట వస్తున్నాడు, నీ ఇంట కాదు నా ఇంట వస్తున్నాడు చూడరా అంటాడు వాడు. వీడిద్దరు పోతాడు, వచ్చేది వాడు పోతా ఉంటే వాడింటే వచ్చినట్టుగా ఉంటుంది, వీడు పోతా ఉంటే నా వెంట వస్తున్నా అంటే నా వెంట వస్తే పిల్లలు ఇట్లా దేంతో పొట్లాడుకున్నాడు, అజ్ఞానం చేత పొట్లాడుకున్నాడు, జ్ఞానం చేతనా?
అట్లాగే ఎవరు పోతా ఉంటే వాళ్ళ వెంటనే వచ్చినట్టు వాళ్ళకే కనిపించినట్టుగా ఇట్లాగా ఉంటాడు. ఇక్కడ శరీరాలు వేరైనాయి కానీ సూర్యుడు వేరు కాలేదు. అట్లాగే అనేకమైన అంతఃకరణ ఉన్న కారణం చేత అనేకంగా కనిపిస్తుంది. కానీ అది ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అద్దం పగిలిపోతే అనేక సూర్యులు కనిపించినట్టుగా అంతఃకరణ ఆశ్రమే కాని భేదము, వాస్తవికంగా భేదం అందులో లేదు. అపహారో యథా బాణో సర్వతో జలపాత్రకై తత్క్రియాకృతిదేశాప్తిస్తథా బుద్ధివిరాత్మనః. జలపాత్రకై, జలపాత్ర అంటే ఆ జలంతో పూర్ణమైన కుండలలో జలమంతా కూడా నింపబడి ఉంది. తర్వాత సూర్యుడు ఎక్కడికి పోతే ఆ ఆకారాన్ని పొందినట్టుంటాడు లేదా. అపహారో యథాబాను సరతో జలపాత్రకి, ఏ పాత్రలో జలం ఎలా ఉందో దాని మాదిరిగానే ఉన్నట్టుగా ఉంటాడు కదా. మొదటి లైన్ యొక్క అర్థం ఇది. అపహార యథాభానో సర్వత్ర ఎక్కడెక్కడ ఏ జలపాత్రలు పెట్టబడి ఉన్నాయో వాటిలో వాటి యొక్క ప్రకాశము గ్రహింపబడినట్టుగా ఉండి తత్క్రియాకృతి దేశాస్తి తదా బుద్ధివిరాత్మన. అదే రకంగా ఏమైంది, ఆత్మకు కూడా అట్లాగే అంతఃకరణ చేత కలిగినట్టుగా ఉంటుంది. ఏ ఏ జలపాత్రలో సూర్యుడు ఒకటే అయినప్పటికీ ఏ రకంగా అన్యాన్య భావంగా భాషిస్తూ ఉన్నాడో, ఒకే రకంగా భాషించడం లేదు. అక్కడ కూడా ఏ జలపాత్ర ఏ రకంగా ఉంటే దానిలో అట్లాగానే భాషిస్తున్నాడు. అంటే ఇక ఉపమానం చెప్పాలంటే, ఒక దాంట్లో స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయి, ఒక దానిలో ఎరుపు రంగు నీళ్లున్నాయి, ఒక దానిలో పసుపు రంగు నీళ్లున్నాయి, ఇంకో దానిలో నలుపు రంగు నీళ్లున్నాయి. అక్కడికి పోయాడు సూర్యుడు, ఒక దగ్గర నల్లబడ్డాడు, ఒక దగ్గర ఎర్రబడ్డాడు, ఒక దగ్గర తెల్లబడ్డాడు. పడతాడు ఆయన. నీళ్లలో రంగును బట్టి ఆయన కనిపిస్తున్నారే కానీ వాస్తవికంగా సూర్యునిలో ఆ రంగులు లేవు. అట్లాగే ఒక అంతఃకరణం ఏడుస్తా ఉంటే ఆత్మ కూడా ఏడ్చినట్టుగా, ఒకడు నవ్వుతా ఉంటే నవ్వినట్టుగా, ఒకడు రోగంతో ఉంటే రోగంతో ఉన్నట్టుగా ఈ కుండలలో కూడా అట్లాగే ఉన్నాడు ఆయన. ఏ కుండలలో? ఈ శరీరం అనే కుండల్లో కూడా అట్లాగే ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా ఉపమానం? అపహారో యథామానో సర్వతో జలపాత్రకై, సముద్ర దేశ జలపాత్రలలో ఎట్లాగైతే సూర్యుడు మనకు అవగాహనకు వస్తున్నాడో సమస్త అంతఃకరణాలలో దాని చేత అంటబడి ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఆ ఎరుపు రంగు తేజ నలుపు రంగు తేజ ఎట్లాగైతే అంటబడి ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాడో, ఇట్లాగే ఒక దగ్గర సుఖ దుఃఖాలు ఉన్నట్టుగా, ఒక దగ్గరనేమో రాగద్వేషాలు ఉన్నట్టుగా. అందువల్ల ఇవన్నీ కూడా తత్క్రియాకృతి దేశాప్తిస్తదా బుద్ధిభి ఆత్మన. బుద్ధి యొక్క పరిణామాన్ని బట్టి ఆత్మ యందు కల్పింపబడుతున్నాయి కానీ వాస్తవికంగా ఆత్మకు ఆ పరిణామం అంటూ లేదు. ఆ రంగులతో ఎట్లాగైతే సూర్యునికి సంబంధం లేదో అట్లాగే అంతఃకరణంలో ఉన్న గుణదోషాల చేత కూడా సంబంధము లేదు. రాగద్వేషాలతో సంబంధము, సుఖ దుఃఖాలతో సంబంధము లేదు. రెండవది ఒకటేంటి అంటే, సూర్యుడు అన్ని జలపాత్రాల్లో ఒకేసారి ప్రకాశించాడా, వేరువేరుగా ప్రకాశించాడా? దానిలో ప్రకాశించిన తర్వాత 10 నిమిషాలకు ఇంకో దానిలో ప్రకాశిస్తాడా? అట్లాగే ఈ కుండలలో కూడా ఒకే చైతన్యం ఏకరకంగా ఒకే రకంగా ప్రకాశిస్తూ ఉంది, చైతన్యం యొక్క ప్రకాశము. కానీ ఆ కుండ అంటే అంతఃకరణం అనే కుండలో ఉన్న గుణదోషాలను బట్టి అవి కూడా ఆత్మకు వలె భ్రాంతి చేత అనుకుంటున్నాడు. ఇట్లాగా ఈ కుండలలో రంగులను బట్టి సూర్యుని పైన ఎట్లాగైతే భ్రాంతి చేత అనుకున్నాడో అట్లాగే సుఖ దుఃఖ రాగద్వేషాదులంతా కూడా అంతఃకరణ దోషాలన్నీ ఆత్మయందు ఆరోపణ చేసుకుంటున్నాడు భ్రాంతి చేత అని. అందువల్ల తత్క్రియాకృతి దేశాప్తి తదా బుద్ధిభి ఆత్మ. అదే రకంగా అంతఃకరణం చేత ఆత్మకు కూడా మరి ఆ గుణదోషాలు వస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటే అని ఎలాగన ఇప్పుడు మరి కదా ఇంతవరకు చెప్పిన తర్వాత పూర్వపక్షం ఒకటి అడుగుతున్నారు, ఒకే ఆత్మ అన్నిట్లో ఉన్నాడంటున్నావు కదా, అన్నిట్లో ఉన్నప్పుడు మరి ఒక దగ్గర సుఖంగా, ఒక దగ్గర దుఃఖంగా, ఒక దగ్గర కోపంగా, ఒక దగ్గర శాంతిగా రకరకాలుగా ఉంటాడు, అన్నిట్లో ఒక దగ్గరగా ఒకే రకంగా ఉండాలి కదా, రకరకాలుగా ఎందుకున్నాడు అని పూర్వపక్షి అడుగుతున్నాడు అనుకోండి. అడుగుతున్నాడు నచ విరుద్ధ ధర్మానాం ఏకత్రానుపపత్తి. విరుద్ధమైన ధర్మాలు ఒకచోట ఉండవు.
విరుద్ధమైన ధర్మాలు విరుద్ధమైన ధర్మాలు ఒక చోట లేకుండా పోవు. విరుద్ధ ధర్మం నచ విరుద్ధ ధర్మానం ఏకత్ర అనుపపత్తి. విరుద్ధ ధర్మాలు ఒక దగ్గర ఉంటాయి, ఒక దగ్గర విరుద్ధ ధర్మాలు ఉంటాయి. ఒకే రకంగా ఉండాలని కూడా లేదు, ఒకే రకంగా ఉండాలని కూడా లేదు. విరుద్ధ ధర్మాలు ఒక దగ్గర మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు అన్నారు. కిం కారణం? దానికి కారణం ఏంటిది? విరుద్ధ ధర్మాలు ఒకే దగ్గర ఉండేదానికి కారణం ఏంటి? ఒకే ఆత్మయందు విరుద్ధ ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఒకే మనిషి శత్రువు అయ్యాడు, మిత్రువు అయ్యాడు, ఉదాసీనం అయ్యాడు. ఒకే దగ్గర విరుద్ధ ధర్మాలు ఉన్నాయా లేవా? ఆ విరుద్ధ ధర్మాలు ఉండేదానికి కారణం ఏంటి? ఇది ఉపమా చెప్తున్నాడు ఆయనే. కల్పితానాం అవస్తుత్వాతో స్యాదేకత్రాపి సంభవ కమనీయ అశుచి సాధ్విన్యేకస్యామివ యోషితి అన్నారు. కల్పితానాం అవస్తుత్వాత్, కల్పితమైన వస్తువులవి. కల్పితం ఎప్పుడు కూడా వస్తువు కాదు, వాస్తవం కాదు. అవస్తుత్వం అంటే ఏంటిది? వాస్తవం కాదు అని. కల్పిత వస్తువుకు ఎప్పుడు కూడా వాస్తవత్వం ఉండదు, ఉనికి ఉండదు. కాబట్టి కల్పితానాం అవస్తుత్వాత్ సాది ఏకత్రాపి సంభవ. కల్పితమైనవి వాస్తవం కాని కారణం చేత ఒకే దగ్గర ఉండే అవకాశము ఉంటుంది. దానికి ఉపమానం ఏం చెప్పాడు? కమనీయ అశుచి సాధ్యం ఏకస్యామివ. ఏంటిది? కమనీయం అంటే అందం, అశుచి అంటే వికారం, స్వాదు అంటే రుచి. ఈ మూడు ఒక దగ్గర ఉంటాయా లేదా? ఏకస్యామివ యోషితి ఏకస్యామివ. ఒకే స్త్రీ యందు మూడు రకాలైన వాళ్ళు మూడు రకాలుగా చూస్తున్నారా లేదా? ఆ కమనీయత్వము, అశుచిత్వము, రుచిత్వము, ఈ మూడు కల్పితమా వాస్తవమా? వాస్తవం అయితే ఎప్పుడు ఉండాలా, వాస్తవం లేదు. ఎట్లా అది అంటే కల్పిత వస్తువునాం అన్నారు. కమనీయత్వము, అశుచిత్వము, సాధ్వీత్వము కల్పితానాం అవస్తుత్వాదు. ఎప్పుడైతే కల్పితమన్నామో, నేనేమనలేదు, నా మీద ఊరికే కల్పించి చెప్తా ఉన్నారు అంటారా లేదా? కల్పించి చెప్పంటే వాస్తవమా అవాస్తవమా? అట్లాగే ఈ మూడు కూడా కల్పించి చెప్పబడ్డాయంటే వాస్తవమా అవాస్తవం? మరి మూడు ఒక దగ్గర ఉన్నాయా లేవా? తనకు ఉపమానం ఏంటిది అంటే, ఒక కామ్య పురుషుడు ఉన్నాడు, ఒక వ్యక్తిని చూడగానే భోగ్య వస్తువుగా చూస్తాడు. అక్కడేంటి కమనీయత్వం వచ్చిందా లేదా? ఎందుకంటే వానిలో ఉన్న భావం ప్రకారము ఎదుటి వ్యక్తిని అవగాహన చేసుకొని, అబ్బాయి ఎంత అందంగా ఉన్నారు, ఫలానా ఉన్నారు, ఫలానా, వీళ్ళకి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి వీళ్ళు కావచ్చు అనుకోండి, దానిలోనే పొంగిపోతా ఉంటారు. కమనీయత్వం వచ్చిందా లేదా? తర్వాత ఒక పరమ వైరాగ్య పురుషుడు ఉన్నాడు అనుకోండి, అశుచి అంటే ఇంతకంటే నీచమైంది ఇంకొకటి లేదు అని భావిస్తా లేదా? అంటే వైరాగ్య పురుషునికేమో అశుచిత్వం వచ్చింది, కామ పురుషుడికేమో కమనీయత్వం వచ్చింది. ఇంకోటి స్వాదు అంటే ఏంటిది? చిన్నపిల్లవాడు ఉన్నాడు, తల్లి స్తన్యపానం చేస్తే తాగుతున్నాడు, వాడికి ఎంత రుచి వస్తూ ఉంటుంది? వస్తుందా లేదా? రుచి వస్తుంది కాబట్టి తాగుతున్నాడు, లేకపోతే తాగకుండా ఉంటాడా? కాబట్టి భోగ్య పురుషునికి ఏమో కమనీయత్వం వచ్చింది, వైరాగ్య పురుషుకేమో ఎట్లాగైతే శవాన్ని చూస్తాడో పుండును చూస్తాడో ఆ భావన వచ్చేసింది, చిన్న పిల్లవాడికేమో రుచిత కలుగుతా ఉంది. ఇవి మూడు ఒకే వ్యక్తి యందు కల్పితమా వాస్తవమా? మరి ఇప్పుడు మూడు ఒకదాని యందు ఉన్నాయా లేవా? మరి ఎట్లా అడిగావు నువ్వు? మూడు ఒకదాని ఉండేదానికి అవకాశం లేదంటే, విరుద్ధ ధర్మానం ఏకత్వ అనుపపత్తి నా. విరుద్ధ ధర్మ పైన వాక్యం ఒకటి చూడండి. విరుద్ధ ధర్మాలు ఏకత్వం ఉండవంటే అట్లా కాదు, ఏం లేదు, ఉండేదానికి ఉంటాయి. ఎందుకంటావా? ఇవ కల్పిత వస్తువులకు వాస్తవికం లేదు కాబట్టి ఒకే వ్యక్తి యందు మూడింటిని కల్పించుకొని ఎట్లాగైతే ముగ్గురు వేరు వేరుగా చూశారో, అనుభవించారో, అవగాహన తెచ్చుకున్నారో, అట్లాగే పరమాత్మ యందు ఇవ కల్పిత వస్తువులు ఎన్నైనా ఉంటాయి. అవి కల్పితమే కాబట్టి, అవి వాస్తవం లేదు కాబట్టి వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. వాడికి ఆ భోగ్య వస్తువు అనుకున్న వాడికే అనుభవించగా ఒకసారి దాని ఏందో అరుచి కలుగుతప్పుడు ఏమనుకుంటాడు? వాడికి అశుచి అనుకుంటాడు, అంతే కదా. అట్లాగే వైరాగ్యం కలిగిన వాడు ఒకసారి అశుచి అనుకున్నవాడే ఏ కారణం చేతనైనా కామం కలిగితే మళ్ళీ శుచి అనుకుంటాడు. ఇప్పుడు ఆ మొదటి భావనలు ఇప్పుడు మారిపోయినా ఉన్నాయా? అది అందుకొరకే కల్పిత వస్తువులకు సత్తా లేదు కాబట్టి ఒకే రకంగా ఉంటాయి అనుకున్న దానికి వీలు కూడా
అది ఇటు కావచ్చు, ఇది అటు కావచ్చు, మొత్తం లేకుండా పోవచ్చు, అన్ని ఉండేదానికి కూడా ఒక దగ్గర ఉండవు అనే దానికి కూడా ఇగో ఇదొకటి. అది భావన మాత్రమేనా, వాస్తవికత ఏమైనా ఉందా? అందుకొరకే శివగీతలో కూడా బుద్ధ్యా వీక్షస్వ రాఘవ అన్నారు. అగస్త్యుడు రాముతో ఏమన్నాడు? బుద్ధి చేత విచారించి చూడవయ్యా, ఈ శరీరంలో ఏముంది, కమనీయత్వం ఉందా, అశుచిత్వం ఉందా, రుచిత్వం ఉందా? అందుకని ఆయన ఏమన్నాడు? పట్టి చూచడం లేదు బాలులారా అన్నాడు ప్రహ్లాదు. కాబట్టి ఒకే వస్తువు యందు మూడు ఉండే అవకాశం కూడా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసి, కల్పితానామ వస్తుత్వాలు సాధకత్వాది సంభవ కమనీయ శుచి స్వాదున్యేకస్యామివ యోషితి. ఒకే వ్యక్తి యందు ఈ మూడింటిని మనం చూస్తూ ఉన్నామో, కమనీయత్వం, భోగ్యత్వము, అశుచిత్వము, రుచిత్వము, అట్లాగే పరమాత్మ యందు కూడా ఉండే అవకాశము, చిదాత్మ యందు కూడా స్వతం లేనప్పటికీ అంతఃకరణం చేత కల్పింపబడిన కారణం చేత, అహంకారం చేత కల్పింపబడిన కారణం చేత పరస్పర విరుద్ధమైనప్పటికీ ఒక కాలం అందే. ఇప్పుడు భోగ్యత్వం అశుచి కాదు, అశుచి భోగం కాదు, ఇవి రెండు కలిపి రుచి కాదు, పరస్పరం విరుద్ధమే కాదు ఈ మూడు. అట్లాగే పరస్పర విరుద్ధమైనప్పటికీ అంతఃకరణం చేత కల్పింపబడిన కారణం చేత ఒకే చిదాత్మ యందు ఉండే అవకాశము ఎన్నైనా కల్పించవచ్చు. ఏముంది? ఇప్పుడు ఒక వ్యక్తికి ఇష్టం లేనప్పుడు మన పైన ఎన్నైనా ఒకటి కల్పిస్తాడు, రెండు కల్పిస్తాడా? లేనిపోని ఎన్నో ప్రచారం చేస్తాడు కదా. కల్పనే అనుకున్నప్పుడు ఎన్నైనా కల్పన చేయొచ్చు కూడా, వాస్తవం అనుకున్నప్పుడు కదా అది ఎంత అనేది. ఇక కల్పం అందుకొరకే కింద పశ్చిమ సంసారం తత్రైవ అజ్ఞాన కల్పితం అని సురేశ్వరాచార్యులు ఇంకొక దగ్గర అంటారు. అయ్యో ఇది తత్రైవ అంటే ఆ చిదాత్మ ఎందే అజ్ఞాన కల్పితం నా పశ్యతి సంసారం, ఈ బ్రహ్మాండాలంతా కూడా అజ్ఞానం చేత కల్పింపబడింది, నువ్వు చూడడం లేదా అని ఒక దగ్గర అంటాడు. కాబట్టి ఎక్కడ చూసినప్పటికీ నీ వాస్తవం కాదు, అజ్ఞాన కల్పితమేను అని విచారణ ద్వారా. అది ఎప్పుడు దీర్ఘ నిద్ర అయినా మనం అజ్ఞానం నుంచి ఎప్పుడైతే మేలుకుంటామో అప్పుడు కానీ గుర్తుకొచ్చేస్తుంది. ఎందుకంటే ఇది అనాది కాలం నుంచి రూఢి అయి ఉంది కాబట్టి ఇది కల్పన అనేది మనకు కల్పన వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ అనేది కల్పన కాదా? బిల్డింగ్ అనేది కల్పన వాస్తవికమా? నవ్వుతామేంటి? కల్పన కాదా? ఇలా ఉండాలా, ఇలా ఉండాలి మొదలు కల్పన చేసి ఆ విధంగా తయారు చేశాము. ఈ హాల్ ఇలా ఉండాలా, ఇది ఇలా ఉండాలా, అక్కడ బాత్రూమ్ ఉండాలా, ఇది ఫలానా ఉండాలని సంకల్పం చేసి ఆ ప్రకారంగా కల్పన చేశాము. దీనికి ఈ పేరు పెట్టాం, దానికి ఆ పేరు పెట్టాం, వగర అయిపోయింది. ఆ కోపం వచ్చింది, ఠామని ఒక బాంబు వేశాము. అప్పుడు పేర్లు, నామాలు, రూపాలు అన్నీ ఉన్నాయా? ఎక్కడ పోయినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడ పోయినాయి? అందుకొరకే కల్పన ఎప్పుడు వాస్తవం కాదు, వాస్తవం ఎప్పుడు కల్పన కూడా కాదు. అందుకొరకే కల్పిత వస్తువులు ఏకకాలమందు ఒకే వస్తువు యందు ఉండే అవకాశం ఎట్లాగైతే ఉన్నాయో అట్లాగే ఇక్కడ కూడా కల్పిత వస్తువులు ఏకకాలంలో పరమాత్మ చిదాత్మ యందు ఉండేదానికి ఏమీ దోషము లేదు. నచాయం క్రియాకారక ఫలాత్మక ఆభాస ఈషదపి పరమార్థ వస్తు స్పృశతి తస్య మోహమాత్రోపాదానత్వాత్. మరి పరస్పరమైన విరుద్ధమైన రాగద్వేష ధర్మాలందు కూడా చిదాత్మెందు కల్పన చేతి సంభవిస్తాయి అన్నావు కదా. మరి అసంగుడని చెప్పుతా ఉంటావు, మరి దాని యందు ఇవన్నీ కూడా ఉంటాయంటావు. మరి వీటికి కారణం ఏంటిది? పరమాత్మ అసంగుడని చెప్పాలా లేదా? పరస్పరమైన విరుద్ధము రాగము, దేశము, ధర్మము, అధర్మము ఇవన్నీ కూడా పరమాత్మ యందు కల్పన చేత ఉన్నాయన్నప్పుడు ఆ చిదాత్మ అసంగుడని చెప్పుటకు యుక్తమవుతుందా? సంఘం కలిగిన వాడా, అసంగం కలిగిన వాడా? సంఘం ఉంది అని అనుకోవాలా. అంటే విరుద్ధ ధర్మాలు కలిగిన ఆత్మ యందు ఉన్నప్పుడు సంగుడై ఉన్నాడా, అసంగుడై ఉన్నాడా? సంగుడై ఉన్నాడు కాబట్టి మీరు అసంగుడై ఎట్లా చెప్పారు అంటే, నచాయం క్రియాకారక ఫలాత్మక ఆభాస ఈషదపి పరమార్థ వస్తు స్పృశతి. క్రియాకారకత్వం అంతా కూడా ప్రపంచమునకి ఏముంది? అజ్ఞానం మాత్రమే కారణం కదా. ప్రపంచ భావనకి అజ్ఞానం మాత్రమే కారణం కాబట్టి ఇది క్రియ, ఇది కారకము అంటే ఇది కర్మ, ఇది కర్త, ఇది ఫలం. మూడు కదా మనకు ప్రపంచంలో ఉండేది. ఒకటి కర్త, కర్మ, ఫలము. చేసేవాడు, చేయబడే కర్మ, దానిలోంచి వచ్చే ఫలము. ఈ మూడు కూడా ప్రపంచములో దృశ్య ప్రపంచానికి సంబంధించినవి కానీ పరమాత్మ ఏమాత్రం కూడా స్పృశించు. మూడు దేనికి సంబంధించినవి? క్రియాకారక, కర్తృత్వ, భోక్తృత్వ, కర్మత్వాలంతా కూడా
ప్రపంచానికి అంతఃకరణకు సంబంధించినవే కానీ పరమాత్మకు సంబంధించినవి కావు. అందుకని పరమాత్మను అంటుకోవు. అంతఃకరణ అంటుకొని ఉంటాయి అవి. రాగద్వేషాలు దేనికి సంబంధించినవి? దాన్ని అంటుకుంటాయి కానీ దానిలో ఉన్న చైతన్యం కానీ ఎట్లా అంటుకుంటాయా? ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే అద్దం పైన మట్టి ఉంది, ఆ తర్వాత మంచి గులాబీ రంగు యొక్క సుగంధము అక్కడే ఉంది, అక్కడికి సూర్యుని యొక్క ప్రతిబింబం కూడా వచ్చింది. 3 ఉన్నాయనుకోండి అందులోనే. ఆ మట్టి గాని ఈ సుగంధం గాని అందులో ఉన్న ప్రతిబింబానికి ఏమైనా అంటుతాయా? దేనికి అంటుకుంటాయి? అద్దానికి అంటుకుంటాయి కానీ అందులో ఉన్న చిదాత్మకు అంటుకో. అట్లాగే కర్తృత్వ భోక్తృత్వ ఫలాదులంతా కూడా అంతఃకరణ సంబంధమే కానీ చైతన్యానికి ఏమాత్రం కూడా స్పృశించవు. మొత్తానికి ఎక్కడెక్కడ ఏది కనిపించినప్పటికీ అది అంతఃకరణ ధర్మాలే తప్ప చైతన్యానికి ఏమాత్రం కూడా అంటవు. ఇక్కడ మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, అక్కడ ఒకరు తిట్టుకుంటున్నాడు, అక్కడ ఒకరు రేడియో పెట్టుకున్నాడు, ఈ శబ్దాదులన్నీ కూడా ఆకాశానికి ఏమైనా అంటుకుంటాయా? అంటుకోవు. అట్లాగే గుణదోషాల రాగద్వేషాల ధర్మాధర్మాలంతా కూడా అంతఃకరణ సంబంధమే గాని అందుకొరకే ఇక్కడ ఏమంటున్న క్రియాకారక ఫలాత్మక ఆభాస. ఆభాస అంటే వాస్తవికం కాదు, కల్పితము. ఈషదపి పరమాత్మ వస్తు స్పృశతి, ఏ కొంచెం కూడా పరమాత్మ వస్తువును అంటే చైతన్యాన్ని అది స్పృశించవు. ఎందుకు అంటే మోహమాత్ర ఉపాదానత్వాదు. అక్కడ మోహమే ఉపాదానంగా కలిగింది. మోహం అంటే భ్రాంతి. భ్రాంతి ఉపాదానంగా కలిగింది కాబట్టి ఆ భ్రాంతి ఎప్పుడైతే పోతుందో అవి కూడా లేకుండా పోతాయి. ఇక భ్రాంతికి సంబంధించినవి కానీ చైతన్యానికి సంబంధించినవి కావు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఒక దగ్గర ఉన్నట్టయితే అవి ఆత్మకు కూడా అంటుకుంటాయి అని పూర్వపక్షి ఏదైతే ప్రశ్న వేశాడో దానికి సమాధానం రూపంగా అది భ్రాంతి సంబంధం కానీ పరమాత్మ సంబంధము కాదు. ఆ భ్రాంతి చేతనే నేను కర్తను భోక్తను నేను సుఖిని దుఃఖని అనుకుంటున్నాడు కానీ వాస్తవికంగా అవి చైతన్యానికి లేవు అనేదాన్ని చెప్పి అభూతాభినివేశేన స్వాత్మానం వంచయత్యయం అసత్యపి తృతీయేర్థే సోమశర్మ పితా యథా. ఇక్కడ ఒకటి చెప్పాడు, అభూతాభినివేశేన. అభినివేశం అంటే ఏంటిది? రెండో పదార్థం లేకపోయినప్పటికీ ఆరోపణ చేయడం అభినివేశం. యోగ సూత్రాల్లో కూడా వచ్చింది అభినివేశ అని కదా. అభూత అది కాలేదు, అది ఆ వస్తువు లేదు. అభూతం అంటే లేదు, ఇంతవరకు లేదు. కానీ అభినివేశం అంటే దాన్ని కల్పన చేశాడు. వస్తువు లేదు, అభూతం అంటే ఏంటిది? నభూతం నభవిష్యత్ అంటారు కదా. ఇంతవరకు లేదు, ఇప్పుడు కాదు అనే దానికి నభూతం నభవిష్యత్ అంటారు. అభూతం అంటే అసలు పుట్టనే లేదు. కానీ అభినివేశం అంటే ఆరోపణ చేసుకున్నాడు. వస్తువు లేకపోయినప్పటికీ ఆరోపణ చేసుకున్నాడు. ఎట్లాగా? స్వాత్మానం వంచయత్యం, తనకు తానే లేనిది ఉన్నట్టుగా కల్పన చేసుకొని మోసపోతున్నాడు, మోసం చేసుకుంటున్నాడు తనకు తానే. లేని దాన్ని ఉన్నట్టుగా కల్పన చేసుకొని స్వాత్మానం వంచయతి, నన్ను వంచన చేశాడంటారా లేదా అంటే తనకు తానే వంచన చేసుకుంటున్నాడు. వంచన అంటే ఏంటిది? మోసం చేసుకుంటున్నాడు, మోసపోతున్నాడు. ఎట్లా? అసత్యపి ద్వితీయే అర్థే సోమశర్మ పితా యథ. అది సరేలే. అసత్యపి ద్వితీయే అర్థే, రెండో వస్తువు ఉన్నదని అనుకున్న అది ఎట్లాగా? రెండో పదార్థం లేకపోయినప్పటికీ రెండో వస్తువు ఉందని ఎట్లా అనుకున్నాడు? ఆరోపణ చేసుకొని సోమశర్మ పితా యథ. సోమశర్మ యొక్క తండ్రి ఎట్లాగైతే ఆరోపణ చేసుకొని కలలు కన్నాడో అట్లాగే ఇక్కడ కూడా లేని వస్తువును ఉన్నట్టుగా ఆరోపణ చేసుకొని తనకు తను మోసపోతున్నాడు. ఈ సోమశర్మ పిత ఎవడు? ఎక్కడి నుంచో వచ్చేస్తాడులే సోమశర్మ పిత అని. దానికి ఒక ఉపమానం. సోమశర్మ అనేవాడు ఎవడు అంటే మిథ్యారూపమైన దాన్ని కల్పన చేసుకొని కర్తృత్వ భోక్తృత్వాలంతా కూడా లేని తన యందు ఆరోపణ చేసుకొని ఏం చేస్తాను అనుకున్నాడు? ఏం చేస్తున్నా అనుకున్నాం ఇంతవరకు? తన తానే మోసం చేసుకుంటా అనుకున్నాను కదా. దానికి ఉపమానం చేసి సోమశర్మ పిత ఎవరో ఇప్పుడు వినండి. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు పాపము పూర్వకాలంలో అంతా కూడా భిక్ష చేసుకుని జీవిక చేసేవాళ్ళు కదా. కాబట్టి ఒక దగ్గరికి భిక్షకు వెళ్ళాడు. ఊరు తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళు. భిక్షకు వెళ్తే ఏం చేశాడంటే ఒక ఇంటికి పోతే ఇంత పిండితో కూడుకున్న పిడతను ఇచ్చేసింది ఒక అమ్మగారు. పిడత అంటే తెలుసు కదా, దాన్ని ఏమంటారు? ముంత అంటారో పిడత అంటారో ఏమంటారో. తర్వాత ఆ పిడత తీసుకున్నాడు. పాపం ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. అలసిపోయాడు. ఇంకా దాన్ని రొట్టె గుట్టె చేసుకుని తినాలి కదా. అలసిపోయి ఏం చేశాడు? చెట్టు దొరికితే చెట్టు కింద
పడుకున్నాడు. పడుకొని చెయ్యి ఇట్లా పెట్టుకొని పడుకుంటారు కదా, దిండు గిండి ఏమి ఉండదు కదా, పడుకున్నాడు. అదేమో పక్కలో పెట్టుకున్నాడు. ఇది పిండి అమ్మగారు ఇచ్చారు, ఈ పిండిని అమ్ముతాను, కొన్ని డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బులు వచ్చేసిన తర్వాత ఓ మేక పిల్లను కొంటాను, మేక పిల్ల ఇన్ని పిల్లలు పెడుతుంది, దాని చేత ఆవులను కొంటాను, ఆవులు కొంటే ఆవులకు పిల్లలు పెడతాయి, ఓ ఇంత డబ్బు అవుతుంది, ఇంత డబ్బు అయిన తర్వాత పెద్ద ఇల్లు కడతాను, తర్వాత దీని తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకున్న తర్వాత మరి భార్య వస్తుంది, భార్య వచ్చేసిన తర్వాత ఇద్దరం హాయిగా కలిసి ఉంటాము, కొంతకాలానికి గర్భవతి అవుతుంది, గర్భవతి అయిపోయిన తర్వాత వచ్చిన పిల్లవాడు పుడతాడు, వాడికి నేను సోమశర్మ అని పేరు పెడతాను, వారికి సోమశర్మ అని పేరు పెడతాను. ఆ పేరు పెట్టిన తర్వాత అటు ఇటు ఆడుకుంటూ వస్తుంటాడు. తల్లి దగ్గరికి పోయి పాలు ఇవని అడుగుతాడు. వాడు నేను పనిలో ఉన్నా, నీకు ఇప్పుడే తిరిందా అని కసురుకుంటుంది. కసురుకుంటా, నువ్వు పిల్లవాడిని కసురుకుంటావని నేను ఈ చెయ్యి తీసి ఠామ్ అని ఒక దెబ్బ కొడతానని ఏం చేశాడు, ఆ పిండి పిడితే వేసేసాడు. ఆయన పక్కకి చెయ్యి ఇట్లా ఉంది కదా, నువ్వు అట్లా పిల్లవని లేక పుట్టాని ఇట్లా కొడతాను అని ఆ చెయ్యి తీసి ఏం చేశాడు, ఆ పిడత కొట్టగానే పగిలిపోయింది. ఆ పిండి అంతా కూడా గాలికి ఎగిరిపోయింది. ఇదంతా కల్పన కాదా? సోమశర్మ ఎవడు? పుట్టలే ఇంకా వాడు. పుట్టేవాడికి సోమశర్మ అని పేరు పెడతాను. ఆ సోమశర్మకి ఇప్పుడు వీడు తండ్రి అయ్యాడు లేదా? ఇప్పుడు తండ్రి కాలేదు, ఇది అన్ని అమ్మలేదు, కానీ పిల్లవాడు పుట్టాడు. సోమశర్మ పిత, సోమశర్మ తండ్రి ఎట్లాగైతే మోసపోయాడో, మోసం అయ్యేదా? మొదటికి మోసం అయింది కదా, ఉన్న పిండి కూడా పోయింది. శుభ్రంగా అది రొట్టె చేసుకొని ఇట్లా చేసుకొని తింటే ఆకలన్నా తీరేది. వాడు పక్కకు పెట్టుకొని కలన్నీ కన్నాడు. కొడుకు కూడా పెట్టాడు, సోమశర్మ అని పేరు పెట్టాడు. పెళ్ళాన్ని కొట్టాడు, పిండి పోయింది. పెళ్ళాన్ని కొడితే కొండ పగిలి పిండి పోయింది. కాబట్టి అట్లాగే భ్రాంతి చేత జీవుడు కల్పన చేసుకొని తనకు తానే మోసపోతున్నాడు. కొరకు సోమశర్మ పిత అని ఇక్కడ ఉపమానం ఇచ్చాడు. అభూతాభినివేశ, వస్తువు లేదు, అభినివేశ అంటే ఆరోపణ చేసుకున్నాడు. స్వాత్మానం వంచయతి, తను తాను మోసం చేసుకుంటున్నాడు. ఎట్లా అంటే అసత్యపితీయే అర్థే, రెండో వస్తువు వాస్తవికంగా లేదు, ఉన్నదని కల్పన చేసుకుంటున్నాడు. ఎట్లాగా అంటే సోమశర్మ పిత యథా, రెండో వస్తువు లేదు. అయితే మనకి ఎంతో కాలం నుంచి జాగ్రత్త ప్రపంచము రూఢి అయింది కాబట్టి ఈ కల్పన మాత్రంగా రావడం. కాబట్టి అతనెట్లాగైతే దీన్ని ఏమంటారు, గాలిమేడలు అంటారు కదా, గాడిమేడ కట్టి కట్టి ఎట్లాగైతే ఉన్నది పోగొట్టుకున్నాడో అట్లాగే ఇతను కూడా కట్టి 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 ఇతను కూడా పోగొట్టుకుంటుంది. దీనికి చాలా ఉపమానాలు చెప్తా ఉంటారు. కుండలు, కుమ్మరివాడు కుండలు చేశాడని రకరకాలని ఏదో చేసుకొని ఎట్లయినా మొత్తానికి గాలిమేడలు. మన భాషలో చెప్పుకోవాలంటే గాలిమేడలు ఎట్లాగైతే కల్పనో అట్లాగే ఈ లేని ప్రపంచమందు ఉన్నట్టుగా ఆరోపణ చేసుకొని జీవుడు మోసపోతున్నాడు అనే దానికి ఉపమానము ఇచ్చారు. అందువల్ల ఈ ప్రక్రియను అనుసరించి లేని వస్తువును ఉన్నట్టుగా చూసి అది తనకు సుఖకారణమనే భావం చేత భ్రమ చెంది జీవుడు మాటి మాటికి, అందుకొరకే కదా ఇది యోగ సూత్రాల్లో కూడా అశుచి అనాత్మ దుఃఖాదిషు శుచి ఆత్మ సుఖ ఖ్యాతిరవిద్య అని ఒక సూత్రం. అశుచి అందు శుచిబుద్ధి, అసుఖమందు సుఖబుద్ధి, అనిత్యమందు నిత్య బుద్ధి చేసుకున్న దీన్నే అవిద్య అన్నారు కదా. అశుచి ఏంటిది? ప్రపంచం అంతా కూడా అశుచి, అది శుచి బుద్ధిని తెచ్చుకున్నాడు. ఎందుకు అశుచి అయింది? కాలాంతరంలో దుర్గంధాన్ని పొందుతుంది.